మొత్తంగా ఒకటైతే స్పష్టంగా అర్థమైతా ఉంది, రేవంత్ రెడ్డి అవివేకంతోన, రేవంత్ రెడ్డి అహంకారం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడ్డది. ఒకవేళ ప్రజా సమస్యల పైన నీకు అవగాహననే ఉంటే, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సోయే ఉంటే, భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని సజావుగా జరిగేటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నీ అహంకారము, అవివేకం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు తమ పార్టీ కార్యాలయంలో నిరసన చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆనవాయితీగా మారినటువంటి నీ అలవాటు ఏదైతే జైలు చిప్ప కూడుకు అలవాటు పడ్డటువంటి నీ నైజం ఈరోజు విద్యార్థులను ఈ దుస్థితికి తీసుకొచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ చేయించే విధంగా. అదే కాదు, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క సమస్యతోన కేవలము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ కార్యాలయానికి పరిమితం చేయడం వల్ల ప్రజా గొంతుక మూగపోతుంది అని భావిస్తున్నావేమో, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మీరిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఇచ్చినటువంటి అంబేద్కర్ అభయ హస్తం విషయంలో కూడా పార్టీతో చర్చిస్తాం, అవసరం అనుకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ఎట్లా ఆపుతావో ఆపి నీ దమ్మెందో చూపి అని రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. విద్యార్థి సమస్యలను పరిష్కరించకుండా నీ విలాసవంతమైనటువంటి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఢిల్లీకి, విదేశాలకు యాత్రలు పెట్టుకొని నరేంద్ర మోదీ గారి పైన మాట్లాడేటువంటి మొనగాడిలాగా ఈరోజు నాకు అనుమతి నిరాకరించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మొదటగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించు. అదే మాదిరిగా దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి చూయించు. అదేవిధంగా మహాలక్ష్మి పేరిట 2500 రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చు. నిరుద్యోగ భృతిని ఇచ్చి చూపించు. ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వవు. పాలిటెక్నిక్లకు ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టడం కోసం పాలిటెక్లను కూడా శక్తి పేరిట వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎన్ని ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేసినా నీ కాలం చెల్లింది. నువ్వే కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదు. ఇతర దేశస్తుల భావాజాలాన్ని మా పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడినావు. అదే మాదిరిగా ఎన్నికల కంటే ముందు మాదిగను, నేను పెద్ద మాదిగను అని డప్పు కొట్టి మాదిగలను హక్కును చేర్చుకుంటా అని చెప్పినావు. విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఇవ్వలేకపోయిండు, నేను ఇచ్చి చూపిస్తా అని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడినావు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నిన్ను ఖచ్చితంగా శాశ్వతంగా జైలుకు పరిమితం చేసే విధంగా నీ ఆగడాలు, నీ భూ ఆక్రమణలు, నీ పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రజలు ఎండగడతారు. రాబోయే రోజుల్లో ప్రజా తీర్పుతో నిన్ను జైల్లో కూర్చోబెడతారని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా రోజుకొక కార్యాచరణ చేపడతాం. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాలను ఉధృతం చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలను, విద్యార్థి సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈ రాష్ట్రంలో కాషాయ జెండాను నాటుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించేటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసాలతో నా సెక్రటరేట్లో నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నీ పైన విమర్శలు చేస్తున్నటువంటి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన, సొంత పార్టీ మంత్రుల పైన చర్యలు తీసుకోవడం కోసం నీ సొంత ఎజెండాను ప్రజా ఎజెండాగా మలిచే ప్రయత్నం చేస్తున్న నీ మూర్ఖపు ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 రోజుల దీక్షకు పూనుకున్నటువంటి
మా అధ్యక్షుల వారికి పూర్తి స్థాయిగా పార్టీ శ్రేణులు అండగా ఉంటాయని తెలియజేస్తూ కార్యాచరణ ప్రకటించండి. కాంగ్రెస్ పార్టీని కథం పట్టించే బాధ్యత యువకులు విద్యార్థులు తీసుకుంటారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.